హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత వెరైటీ దోశతో అయితే మీ ముందుకొచ్చాను. అలాగే కళ్ళు చెదిరే చీరలు నేను ఏవేవి తీసుకున్నాను అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. చూసారు కదండి, చాలా రోజుల తర్వాత అని అన్నాను కదా, ఎందుకంటే జొన్న దోశల వీడియో చూపించి కనీసం అంటే 2 ఇయర్స్ బ్యాక్ చూపించానండి. ఆ తర్వాత వెరైటీగా ఆకుకూరతో జొన్న దోశ చూపించబోతున్నాను. ఇంకా ఇలాగా పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. నేనైతే 3 కప్పుల జొన్నలను తీసుకున్నాను. అలాగే వాటిలోకి 1 కప్పు మినపప్పు తీసుకున్నానండి. ఇంకా వాటితో పాటుగా ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, మనకు దోశ క్రిస్పీగా రావటానికి అని చెప్పేసి ఒక 2 స్పూన్ల కందిపప్పు వేసేసాను. ఇప్పుడు వీటిని 2-3 సార్లు బాగా కడిగి ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. సో నేనైతే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఉదయం లేవంగానే రుబ్బేటప్పుడు ఒక గుప్పెడు అటుకులు తీసుకొని చక్కగా కడిగి మనము ఈ విధంగా, నేనైతే మిక్సీ జార్ పెద్దది కాబట్టి అన్నీ ఒకేసారి వేసేసాను. వాటితో పాటుగా కడిగి పెట్టుకున్నటువంటి అటుకులు కూడా అందులోనే వేసానండి. ఇంకా మనకు మంచి సువాసన బాగా ఘాటుగా ఉండాలి అని చెప్పేసి పచ్చిమిర్చిని తీసేసి ఈ విధంగా జీలకర్ర అల్లం మాత్రమే వేసానండి. ఇలా వేస్తే జొన్న దోశ వేసేటప్పుడు కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత మనం ఇదే పిండిని కొంచెం గరుకుగా పట్టుకున్నామనుకో మనం ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు, లేదు అంటే మెత్తగా పట్టుకున్నామనుకో దోశ వేసుకోవచ్చు. కాబట్టి చాలామంది 2 in 1గా ఉండేటట్టుగా కొంచెం గరుకుగా పట్టుకుంటారు, దాన్నే దోశగా వేసుకుంటారు, ఆ పిండితోనే ఇడ్లీ కూడా పెట్టుకుంటారనమాట. ఇంకా ఆకుకూర చెప్పాను కదండి, కాబట్టి అత్తయ్య బయట మాత్రము ఒలుస్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత చట్నీకి వచ్చేసి మామూలుగా యథాప్రకారంగా ఎప్పుడు చేసే విధంగానే పచ్చి కొబ్బరితో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లము, ఇంత చింతపండు, పల్లీలు, ఇలాగా కరివేపాకు వేసేసి వేయించి మిక్సీ పట్టేశాను. ఇంకా ఆ తర్వాత పోపు మాత్రము ఎప్పుడు పోపు వేసినా కూడా కొంచెం ఇంగువ వేసేసి ఈ విధంగా పోపు పెట్టేశాను. ఇంకా అలాగే ఈ దోశకి ఏంటంటే ఎర్రకారం చేసుకోవాలి. సో మన రాయలసీమ ఎర్రకారం అంటే చాలామందికి తెలుసండి. ఉల్లిగడ్డలన్నీ ఇలాగా కోసగా కట్ చేసుకొని మనం వేసేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ దోశకి ఏంటంటే ఉల్లిగడ్డ కారం కచ్చా పచ్చగా పట్టుకోకుండా చాలా మెత్తగా పట్టుకోవాలి. సో నేనైతే నైఫ్ ఇది కొత్తది తెప్పించుకున్నానండి, చాలా బాగా కట్ అవుతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని అందులోనే వేసేసి చక్కగా 1 స్పూనున్నర ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్ల కారము, వాటితో పాటుగా కొంచెంగా జీలకర్ర, అలాగే కొంచెం చక్కెర వేసామనుకో చాలా బాగుంటుంది. ఇంకా నేను ఉల్లిగడ్డ కారం మాత్రము ఈ విధంగా మెత్తగా పట్టుకున్నాను, చూసారా ఇలాగనమాట. ఇంకా ఆ తర్వాత ఆకుకూర అండి, మన ఇంట్లో పండినటువంటి ఆకుకూరకైతే ఉప్పు వేసేసి కడగాల్సిన అవసరం లేదు. బయటిది కాబట్టి కంపల్సరిగా కాసింత ఉప్పు వేసేసి నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత ఇలాగ తీసి కట్ చేసుకోవాలి. మామూలుగా అయితే మనము కట్ట తెచ్చుకుంటాం కదా, అది ఉండగానే నీళ్ళలోనే నీట్గా కడిగి కట్ చేసుకోవాలంటారు. కానీ అత్తయ్య అలా ఒప్పుకోరండి. మేమైతే ఎక్కువ శాతం ఈ ఆకుకూర అనము, దీనిని కొయిటాకు అంటామండి. సో వాటిని చక్కగా ఇలాగ తుంచి పీసులంతా తీసేస్తుంది అనమాట. చాలామంది ఇలాగనే చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా పిండిని మిక్సీ పట్టిన తర్వాత 1 గంట పాటు మనము జస్ట్ అట్లాగా పక్కకు పెట్టేసి ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసేసుకొని మనం దోశ పోసేసుకుంటే చక్కగా చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా ఇది కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి కొంచెంగా నీళ్లు పోసేసి వాటితో పాటుగా కొంచెం ఉప్పు కూడా వేసానండి. ఇంకా ఆ తర్వాత మనకు సీజనింగ్ తెలుసు కదా, దోశ ఎలా పోసుకోవాలి ఏంటి అనేది. బాగా పొగలు వచ్చేంత వరకు ఆగాలండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఎలాగైనా కూడా మనం దోశలు వేసుకున్నామనుకో చాలా చక్కగా లేస్తాయి అన్నమాట. ఇంకా అత్తయ్యకి మాత్రం ఫస్ట్ దోశ ఆమెకు వెరైటీగా ఏవి మనం వేసి ఇచ్చినా కూడా తినదండి. కాబట్టి ఈ విధంగా ప్లెయిన్ దోశ పోసిస్తూ ఉన్నాను. చూడండి, అసలు ఈ దోశను చూస్తే మీరు రుబ్బుడు దోశలు మర్చిపోతారండి. చాలా మందికి జొన్న రొట్టె చేసుకోవటము చాలా కష్టంగా ఉంది. అలాంటప్పుడు ఇలాగ మనం రుబ్బి పెట్టుకున్నామనుకో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. అసలు ఆయిల్ లేకుండా అయినా కూడా లేస్తాయండి, చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. ఇంకా నేనైతే రాయచూరు జొన్నలు తీసుకున్నానండి. మీ దగ్గర మహేంద్ర జొన్నలు ఉన్నా తీసుకోవచ్చు, లేదు అంటే పచ్చ జొన్నలు ఉంటే సూపర్ అండి. ఆ వాటితో కూడా మనం జొన్న దోశలు వేసుకోవచ్చు. నాకు కొంచెం జలుబు ఉండటం వల్ల గొంతంతా ఖరాబ్గా ఉంది, ఏమీ అనుకోవద్దండి. పచ్చ జొన్నలతో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు తెల్ల జొన్నలు ఇవి వాతము అని అంటూ ఉన్నారు. సో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మనము పెన్నం మీద దోశ వేసేసాము, అలాగే వాటి మీద ఆకుకూర ఇలాగా పెట్టేసి వాటి మీద కొంచెం ఆయిల్ వేసేసి బాగా మగ్గనిచ్చి ఆ తర్వాత తిప్పేసి ఆ తర్వాత ఆకుకూర అంతా అతుక్కుంటుందండి. వాటి మీద మనము ఎర్రకారం ఉంది కదా, అది ఇలాగ బాగా పట్టించి మీరు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదు అంటే నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు. మనకు క్రిస్పీగా కావాలి అంటే సిమ్లో పెట్టుకొని
మనకు కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు వెయిట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట దోశ. నిజంగా ఇలాంటి వర్షాకాలంలో ఇలాంటి దోశలు సూపర్గా ఉంటాయండి. కారం కారంగా ఆకుకూర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఇలాగా ఆకుకూర జొన్న దోశలు ట్రై చేశారా? తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగుంది దోశ. ఏంటమ్మా వర్షం ఇలా పడుతుంది ఘోరంగా? వర్షమేమో కానీ నేను వచ్చినానో లేదో వర్షం పడుతుంది. దోశ మాత్రం సూపర్గా ఉంది పునీత. అసలు ఆకుకూర ఫ్లేవరు కారం కారంగా చట్నీ కూడా చాలా బాగా కుదిరింది. సో తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత మా పాపకు క్రిస్పీగా దోశ ఎలా వేసానో చూడండి, చాలా బాగుంది కదా. ఇంకా ముందు రోజు మాత్రం నేను హైదరాబాద్కు వెళ్ళానండి. ఎప్పుడు వెళ్ళినా కూడా నేను మా మేనత్త కూతురు వాళ్ళ ఇంటికే వెళ్తానన్నమాట. మా అమ్మాయి ఉన్నా కూడా మా మేనత్త ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తానండి. అత్తయ్యతో రాత్రి అంతా కబుర్లు చెప్పి చక్కగా పడుకొని ఆ తర్వాత ఉదయం అయితే కళాదర్ది షూట్ ఉన్నిందనమాట. సరే బయలుదేరుతున్నాను అత్తయ్య అని చెప్పేసి కాళ్ళకు మొక్కున్నాను. హాయ్ అండి, ఇంకా ఈరోజు అయితే నేను కళాదర్ శారీస్కి వచ్చేసాను అనమాట. మెయిన్గా ఎందుకు వచ్చానంటే ఇప్పుడు దసరా వస్తుంది, అందులో నవరాత్రులు, అలాగే నా బర్త్డే ఉంది అని చెప్పేసి నేను కళాదర్ శారీస్లో ఉన్నటువంటి శారీస్ సెలెక్ట్ చేసుకోవడానికని వచ్చేసాను. ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయన్నమాట. అందులో ఆఫర్స్ నడుస్తున్నాయి. ఎలా నడుస్తున్నాయి ఏంటి అనేది నేను వివరంగా చూపించబోతున్నాను. రండి మరి. ఆఫర్స్ అని చెప్పాను కదండి. సో కళాధర్లో దసరా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. 5000 వరకు ఓచర్ ఇస్తారనమాట. ఇంకా ఇందులో ఏంటంటే మెయిన్గా మనకి ఇప్పుడు ఓచర్ నడుస్తూ ఉంది అని చెప్పేసి నేను వచ్చేసాను. ఇక్కడ 22 మనకు సెప్టెంబరు, అక్టోబర్ 3 వరకు అనమాట. ఇక్కడ మనకు ఓచర్లు ఇస్తారు. ఆ ఓచర్ని కూడా మనం యూజ్ చేసుకోవడం ఏంటంటే అక్టోబర్ 30th వరకు మనం ఓచర్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయన్నమాట. మెయిన్గా ఏంటంటే మనకు మన బడ్జెట్కి తగ్గట్టుగా ఉన్నాయి కాబట్టి చూద్దాం రండి మరి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను వివరంగా చూపించబోతున్నాను. ఓకే, ఇంకా ఇప్పుడు మేమైతే ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ చూడాలనే వచ్చాము. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు కదా, దసరా ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి. సో స్పెషల్ కలెక్షన్ ఏమైనా ఉందేమో చూపించండి. మన ఓన్ మగ్గాల మీద మనం ఒక శారీ నేపిస్తాం, అది మన స్పెషల్ అండి. ఇది ఓకే, మీరే నేపిస్తారా? మా ఓన్ మగ్గాలతోనే నేపిస్తామండి. ఓకే, ఓహో, మీకు దీంట్లో వచ్చేసరికి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా మేము నేర్పిస్తాము. ఇది మన ఓన్ ప్రొడక్ట్ అనమాట. మీకు కలర్ కాంబినేషన్స్, బార్డర్ డిఫరెన్స్ అన్ని చాలా డిఫరెన్స్గా ఉంటాయి. చాలా బాగుంది అసలు ఇది. అంటే ఇప్పుడు మాకు ఒకవేళ ఇప్పుడు మేము అంటే మెహందీ కానీ పసుపు ఫంక్షన్ కానీ ఇలా ఉంటాయి కదా, అప్పుడు మేము అందరం ఒకే కలర్ శారీ కలర్ కావాలంటే మేము ఇలా కూడా నేర్పిస్తాం. అంటే మీ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ కూడా మేము నేర్పిస్తాం. చాలా బాగుందండి. ఇవి అంటే మా అత్తయ్య వాళ్ళు ఓ కాలం నా పొద్దు కట్టినటువంటి గోల్డ్ అన్నట్టుగా ఉన్నాయి. మరి ఇద్దరం ఒకటేసారి మాట్లాడడం. చాలా బాగుందండి. సూపర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్. ఇవి ఎవర్ గ్రీన్ అనమాట. ఎవరికి దీంట్లో మీకు డిఫరెంట్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయండి. ఓకే, ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి మేడం 14,890 అండి. ఓకే, ప్రోడక్ట్ అనేది మనకు బయట ఎక్కడ దొరకదు మేడం. మన స్పెషల్ ప్రోడక్ట్, మన స్పెషల్ నేస్ అనమాట. పీతాంబరి నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. అదే మేడం, చాలా బాగుందండి. ఓకే, ఇంకా నెక్స్ట్ చూద్దామా. ఇంకోటి వచ్చేసరికి మన కళాకారులో మనంగానే ఓన్గా లాంచ్ చేసామండి రాకెట్ సారీ. దీనికి వచ్చేసరికి మనకి ప్యాకెట్ కూడా వస్తుందండి. వచ్చేసరికి బ్లౌజ్. ఓకే, బాగుంది కదా. 1 minute శారీ. 1 minute మేడం. మనకి దీనికి వచ్చేసరికి ప్యాకెట్ కూడా వస్తుంది. ఇట్లా మాకు ఇట్లా కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ వేరే శారీ ఏదైనా సరే మనకు నచ్చింది. ఇది ఈజీ టు కేర్ లాగా ఇది మనకి రాకెట్ శారీలా చేసుకోగలం. సో ఇది ఎంత అంటారు రేంజ్? ఇది వచ్చేసరికి మనకి శారీ ప్రైసింగ్ బట్టి ఉంటుంది మేడం. ఈ శారీ వచ్చేసరికి మనకి 3,550. ఓకే, ఇంకోటి ఏంటంటే మేడం మనకి రెడీ చేయడానికి కూడా మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. శారీ మీరు ఏదైనా నచ్చితే కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనము ఫంక్షన్స్కి పట్టు టైపులో కట్టుకోవాలి అని అనుకుంటాం. అవును మేడం. అప్పుడు ఇక్కడ శారీస్ తీసుకొని మీరు ఇట్లా చేయాలి అంటే చేస్తారా? మేడం ఇది వచ్చేసరికి మనకి రామాంగో పట్టు మేడం. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ప్యాకెట్ పట్టు వస్తుంది. మీకు ఈ శారీ ఇలా కూడా కనిపించేస్తాం, రాకెట్ శారీ ఇలా చేసిస్తాం. సో ఇలాంటప్పుడు మనం అందరం ఒకటే టైప్ శారీస్ తీసుకొని హ్యాపీగా కుట్టించేసుకోవచ్చు. మనకి రామాంగోలో చాలా ట్రెండింగ్ మేడం. ఇది ఏంటంటే లైట్ వెయిట్ శారీస్ లైట్ వెయిట్ మేడం, చాలా బాగుంటాయి. మనం ఎంతసేపు అయినా
కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా రా బ్యాంగిల్ సారీ చాలా బాగుంది మేడం. ఓకే ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఓకే చాలా మనకి శారీ కలర్ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి. పళ్ళు వస్తుంది బాగుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం. ఓహో ఇప్పుడు ఈ శారీ కాంబినేషన్స్ కూడా మేడం మనకి డిఫరెంట్గా రేర్గా దొరుకుతాయండి. డిఫరెంట్ కాంబినేషన్స్ చూడండి మేడం. మనకి శారీ ప్రైస్ వచ్చేసరికి 21,550. ఓకే మనకి ప్యూర్ సిల్క్ మార్క్ శారీస్ మేడం. శారీ బ్రైడల్ సారీ బ్రైడల్ ఇప్పుడు అంతా గిట్లనే తీసుకుంటాం ప్రతి ఒక్కరు. వచ్చేసరికి సెల్ఫ్ కాంబినేషన్ షేడ్ బేస్లో వచ్చేస్తుంది. అలాగే నాకు ఇష్టమైనటువంటి కాటన్ శారీస్ అవి కూడా మీ దగ్గర మేడం అన్నీ మన దగ్గరనే దొరుకుతాయండి. ఫ్యాబ్రిక్ ఉంటుంది, కాటన్ శారీస్ ఉంటాయి, అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మేడం. ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడే ఉంటాయి మేడం. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 620 నుంచి ఉంటాయండి కాటన్. ఓకే మేడం మనకి ప్రింట్ కూడా వచ్చేసరికి డాకా కాటన్. డాకా కాటన్ మేడం. ఓకే మనకి శారీ మొత్తం ఇలా ఉంటుంది. సూపర్ కలర్స్ చాలా బాగుంటాయి. కాటన్ మినిస్టర్ కాటన్ శారీ అయితే చాలా బాగుంది అమ్మా. అంటే మీరు ఇట్లా నేర్పించడం ఎన్ని సంవత్సరాల నుంచి? 30 years నుంచి నేర్పిస్తాం మేడం. 30 years నుంచి మనకి లేదలు అవన్నీ ఉంటాయి. మనకి హ్యాండ్లూమ్లే చాలా స్పెషల్ అండి. ఓకే కస్టమర్ ఎలా చేసి చెప్తారో అలా నేర్పిస్తాం మేము. కస్టమర్స్ పట్టించి మీరు నేర్పిస్తారు అనమాట. సో ఇది కళాధరలో స్పెషల్ అండి. 30 సంవత్సరాల అనుభవం ఇది. అవునండి. ఓకే అండి. ఇంకా ఫ్యాబ్రిక్స్ చూద్దామా? మేడం మనకి ఫ్యాబ్రిక్స్ కూడా మనదే అండి. ఫ్యాబ్రిక్ ఇంకొకటి ఉందా? తీసుకెళ్తాం మేడం. పాపకి ఫ్యాబ్రిక్ అడిగారు కదండి. మనకి డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పట్టులో, ఫ్యాన్సీలో చూద్దాం రండి. ఓకే మేడం ఫస్ట్ వచ్చేసరికి మనకి కంచిపట్టులో లెహంగా మెటీరియల్ చూపిస్తాను మీకు. ఓకే ఇది వచ్చేసరికి ప్యూర్ కంచి మేడం. మన కంచిపట్టులో ఇది మంచి కలర్ కాంబినేషన్స్ దీంట్లో కూడా మీకు దొరుకుతాయి. బాగుంటాయి. బార్డర్స్ అవన్నీ డిఫరెంట్స్ గా దొరుకుతాయి. ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి 3250 కలా వస్తుంది మీటర్ వైజ్ గా తీసి. మొత్తం ఎన్ని మీటర్లు తీసుకోవాలంటే అంటే మీ పాపకు వచ్చేసరికి మనకి 5 మీటర్స్ తీసుకుంటే హాఫ్ మీటర్, 1 మీటర్ బ్లౌజ్ కొయ్యి 4 మీటర్స్ లెహంగా కలా చేసుకోవచ్చు. సో మీటర్ వచ్చేసి 3250 ప్యూర్ కంచి మేడం. 3250. ఓకే ఓకే ప్యూర్ కంచి. కంచి మేడం చాలా బాగుంది. మనకి ఇది వచ్చేసరికి ఫ్యాన్సీలో మేడం డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి. ఓకే బాగుంది. ఇది చాలా బాగుంది అసలు. ఇది మనకి ఫ్యాన్సీలో వస్తుంది మేడం. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి డోలా సిల్క్ వస్తుందండి. రిసెప్షన్స్ కి, అవును, హెల్దీ ఫంక్షన్లకి, దానికి దీనికి చాలా బాగుంటదండి. ఇది మనకి మీటర్ వైజ్ కి వస్తుంది. ఇది కూడా ఇది 450 కల్లా మీటర్ వస్తుంది. మీటర్ 450. ఓకే బనారస్ లో మనకి పైతాని బార్డర్ వస్తుందండి. ఓకే ఇది ఎంత ఉంది మామూలుగా? ఇది వచ్చేసరికి మీటర్ 850 మేడం. 850. స్టార్టింగ్ ఎంత ఉంది? స్టార్టింగ్ 390 నుంచి స్టార్ట్ మేడం. ఓకే సో ఎవరికి రేంజ్ కి తగ్గట్టు వాళ్ళకి హ్యాపీగా మనం తీసేసుకోవచ్చు. అవును మేడం. ఇంకా కాటన్ టైప్ లో ఉన్నాయా? ఉంటాయి మేడం, చూపిస్తాను మేడం. ఇది వచ్చేసరికి కాటన్ లెనిన్ అండి. ఇది మీటర్ వచ్చేసరికి 190 రూపీస్ వస్తుంది మనకి. మొత్తం ఫ్లోరల్ మోడల్. మొత్తం ఫ్లోరల్ మేడం. దీంట్లో కూడా మనకి ఫ్లోరల్స్ ఉంటాయి, డిజైన్ వైజ్ గా ఉంటాయి. ఓకే కుర్తాస్ కి దానికి దేనికైనా సెట్ చేసుకోవచ్చు మేడం. మన టాప్స్ కైనా కుర్తాస్ కైనా దేనికైనా బాగుంటదండి మేడం. ఇది వచ్చేసరికి ఇది కూడా కాటన్ అండి. ఓకే ఇది కూడా మనకి కుర్తీలకి, కుర్తాస్ కి, మన డ్రెస్సెస్ కి చాలా బాగుంటది మేడం. వచ్చేసి 175. అలాగే ఇక్కడ మనకు రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి. అలాగే పిల్లలకి పట్టు లంగాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా మంచి కాంబినేషన్తో చాలా బాగా కుట్టించారు. ఇక్కడ చూడండి, భలే ఉంది కదా. రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి మగ్గం వర్క్ వాటలేటువంటి బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. సింపుల్ గా చాలా బాగా హైలైట్ చేశారనమాట. సో చూసారు కదండి, కళాధరలో శారీస్ అయితేనేమి, హ్యాండ్లూమ్స్ అయితేనేమి, అలాగే ఫ్యాబ్రిక్స్ అయితేనేమి, ఆల్ టైప్స్ ఆఫ్ మనకి అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మెయిన్గా దసరా ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చేయండి, సద్వినియోగం చేసుకోండి. బాయ్ అండి. జామ్దాని సిల్క్ సర్తా కాటన్ లో ఈ వీవింగ్ ని జామ్దాని వీవింగ్ మేడం 100%. మనదే ఓన్ లూమ్స్ మీద జామ్దాని, సొంత లూమ్స్ మీద జామ్దాని తయారు చేయించినవండి. మన ఓన్ ప్రొడక్ట్ అండి. శ్రీకాకుళం డిస్టిక్ పొందూరులో తయారు చేపిస్తాం మేడం. మా ఓన్ సొంత మగ్గాల మీద కొన్ని చోట్ల మా కాంట్రాక్ట్ లూమ్స్ ఉంటాయండి. ప్రతి చోట మేము వీవర్స్ మీ సొంత ప్రొడక్ట్తో రీజనబుల్ రేట్లకి మేము సేవలు అందిస్తున్నాం మేడం. మార్కెట్లో రీజనబుల్ ప్రైస్ మేడం 100% ఉన్నాయి.
100%. క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ, రీజనబుల్ రేట్స్, బెస్ట్ డిజైన్స్. మీరు ఏది కోరితే ఆ డిజైన్స్ హ్యాండ్లూమ్లో తయారు చేపిస్తాం మేడం. ఓకే అన్న. మీకు డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్, అన్ని రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయండి. మీకు శారీ టు శారీ ప్రతిదీ కూడా డిజైనరీ పీసెస్ వస్తాయి. ఇది ఏజ్ నిమిత్తం లేదని ఎవరైనా కట్టుకోవచ్చు, పిల్లలైనా సరే. కొంచెం బ్లౌజ్ డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది. దీని మీద కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటారు, మీకు ఇక్కడ బ్లౌజ్ వేసుకుంటున్నారు, రకరకాలుగా చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నారని అడగాలి మనం సెలెక్షన్ చేస్తే. అంటే పేమెంటే చాలా బాగుంది. 100% మేడం గారు చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే కరెక్ట్గా బయలుదేరేసరికి మేము 7 అయిందండి. చాలా భయపడ్డామన్నమాట. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ఎక్కడ చూసినా ఎక్కువగానే ఉందండి. మెయిన్గా నేను బెంగళూరుకి కూడా మా చిన్నమ్మాయి అక్కడే ఉంది కదా, అసలు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఈ ట్రాఫిక్ని చూసి భయపడుతున్నానండి. అందులో దసరా సెలవులు స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఉంది. చూడద్దో చెయ్యే చూడు డ్రెస్ కి చమ్కీలు ఉంది. గ్రూప్ చేసిన ఇప్పుడు ఏంది పరిస్థితి? నేను దిగిపోతా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం అత్తయ్యకి ఇస్తూ ఉన్నానండి. మా పెద్దమ్మాయి వాళ్ళ నాన్నమ్మకి ఇవ్వమని చెప్పేసి ఇలాంటి బిస్కెట్స్ ఇచ్చిందనమాట. ఇవైతే 3 రకాలు ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయండి, అత్తయ్య కూడా బాగా నచ్చాయి. పట్టలు నీకే ఇది తీసుకొచ్చింది నేను. నాకు కాదత్తా, ఎగబెట్టుకో అన్ని. బాగుందా క్లాత్? చూడు నీదే బాగుందా? అక్కడ పైన కట్టాలి, ఇక్కడ యాది ఇది కిందికి, ఇది పైకి. నువ్వు ఎటు చిన్నగా ఉన్నావు కదా అని ఇట్లుంటే సరే ఇంతవరకే పోతాదిలే నీకు అని అట్లా తీసుకుంటుంది. ఇది నేను తెచ్చుకున్నాను అనమాట చీర. నచ్చలేత్తా నీకు? నచ్చలేదా? బాగుంటాయి అత్త. ఇప్పుడు నేను కట్టుకున్న అట్లాంటి కాటన్ అనమాట, ప్యూర్ కాటన్ శారీ అని తీసుకున్నా. ఇంకా ఇది మొత్తం సాదా ఉంది, అక్కడక్కడ బుట్టి ఉంటుంది అనమాట. దీనికి ఏం చేస్తానంటే నేను మామూలుగా ఇది బ్లౌజ్ తీసుకున్నాను పునీత, ఇట్లా మ్యాచింగ్ అనమాట. ఈ బ్లౌజ్ ఎక్కడ దాంట్లోనే కలాదర్లోనే తీసుకున్న బ్లౌజ్. ఇంకా సరితత్త వాళ్ళు అందరు ఉండి అక్క ఇదైతే బాగా సెట్ అవుతుంది చూడు దీనికి అని చెప్పి. ఇప్పుడు చాలా మంది వేసుకుంటున్నారు కదా, దీనికి బాగా కలర్, దీని కలర్ కూడా ఇందులో ఉంది అట్లనే తీసుకుంటుంది. ఇంకా ఇది తీసుకునేటప్పుడు పక్కన ఇవి కనపడా, సర్లే ఒకటి క్రీమ్ కలర్లో ఇది తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇది ఒక పీస్ కట్ చేయించుకున్నాను. ఇదే బాగుంటుంది అనుకుంటామా? లే ఇది కొంచెం కలర్ కాంబినేషన్ ఉందని తీసుకుంటుంది. లేదు ఇదే బాగుంటుంది. అవునా? ఓకే. ఈ శారీకి వచ్చేసి ఇది బాగుందంటారా, ఇది బాగుందంటారా? తప్పకుండా కామెంట్ చేయండి. లెఫ్ట్ది మీకు ఇది నచ్చిందా? నాకేమో ఇదే బాగుంటది అనుకుంటున్నా. ఇదే వేసుకోలే, నీకు ఏది నచ్చితే అదే వేసుకుంటావు ఎట్లయినా. తర్వాత ఒకటి ఇంకో సారీ తీసుకున్నా, మామూలు చీర తీసుకున్నా ఒకటి యాష్ కలర్లో వస్తా కనపడితే సరేలే ఇంకా దీనికి స్టార్చ్ అవసరంలే, ఏం అవసరం పనికి వస్తుందని తీసుకుంటుంది. ఓకే, ఇది కూడా బాగుంది. ఇది కూడా బాగుందిలే. నాకు ఫ్లవర్స్ బాగా నచ్చాయి కదా. ఏమత్తా? ఇంకా తర్వాత ఈ 2 బ్లౌజులు తీసుకున్నాను నార్మల్. ఇంకా అవి అత్త కోసమే తీసుకెళ్ళింది. ఇవి ఎక్కువ ఉంటాయి అనమాట, ఒక్కొక్కటి 220 రూపాయలు పడింది. ఇంకా మామూలుగా నంద్యాలలో అత్తకు మెరూన్ రెడ్ బ్లాక్ అవి తీసుకొని వచ్చినాను. అత్తకి ఏంటంటే మీటర్కి ఉండాల అట్లా, కాబట్టి ఇట్లా స్మూత్గా ఉన్నట్టు అయితే బాగుంటాయి అనమాట 2x2. ఇంకా ఈసారి ఇవి 220 అంటే ఇంకా స్మూత్గా ఉన్నాయి. ఇవి అసలు క్లాత్ ఎంత బాగుంది తెలుసా? 220 కానీ బాగున్నాయి. ఎత్త కుట్టించుకో, నీకే తెచ్చింది. మెత్తగా ఉంటాయి. అన్ని పట్టు చీరలకి ఈ కలరే మిజ్జే చేసుకునేది, అన్ని కాటన్ చీరలకు మెంతి కలర్ వేసుకుంటుంది. ఇంకా లాస్ట్ వస్తా ఇట్లా పీసులు ఉంటాయి చూడండి, మామూలుగా ఇట్లా బాక్స్లలో ఇట్లా పెట్టింటారు కదా, అదే ఇంకా మిగిలిపోయినవి అన్నీ ఆడబెట్టింటారు. మనం ఎప్పుడన్నా కొన్ని పట్టు చీరలకు మామూలుగా ఎక్కువ ఖరీదు పెట్టుకోకుండా ఇట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. చూసి సెలెక్ట్. తక్కువ కాస్ట్గా ఉంటాయా? తక్కువ కాస్ట్ అని కాదు, మనకు తక్కువ పడతాయి పీసులు. మనం చూసుకోవాలా 65 ఉంటుందా 90 ఉంటుందా అట్లా చూసుకొని తీసుకోవాలి. ఇది మామూలుగా 65 ఉండేది. నాకు ఈ కలర్ నచ్చి ఊకే తీసుకున్నా నేను.
ఊకెట్లా తీసుకుంటావమ్మా? అంటే ఏదన్నా అమ్మవార్ల కాడ ఇట్లా మామూలు ఇట్లా కప్పడానికి అంటే ఎప్పుడన్నా అవసరం వస్తే ఇవ్వచ్చు అని చెప్పి తీసుకుంటాం. చూసారు కదండి వాళ్ళ వీడియో. అసలు బూజులు ఇవన్నీ దులిపేసిన తర్వాత బాగా దగ్గు జలుబు వచ్చేసిందండి. ఈ వాతావరణం కూడా సరిగ్గా లేదనమాట. సో ఇలాంటప్పుడు మనం తప్పకుండా ఇలాంటి ఆకుకూర జొన్న దోశలు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నేను తీసుకున్నటువంటి శారీస్ ఎలా ఉన్నాయి, అలాగే కలాదర్ స్టోర్లో మంచిగా శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే రీజనబుల్ ప్రైస్ అనే అనిపించింది. ఒకసారి మీరు కూడా వెళ్ళండి, చూడండి, మనకు నచ్చినటువంటి శారీస్ని కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.